గడియారం వంక చూడండి. సెకన్లు ముళ్ళు నిరంతరం పరిగెడుతూనే ఉంటుంది. దాంతో పాటు మన ఆయుష్ కూడా కరిగిపోతుంది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక తపన, ఇంకేదో సాధించాలనే తాపత్రయం. ఎవరినో మెప్పించడానికి, ఇంకెవరిదో గుర్తింపు కోసం మనల్ని మనం మర్చిపోయి పరిగెడుతున్నాం. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఈ పరుగు ఎక్కడికి? చివరికి మనం సాధించేది ఏమిటి? ఒక చేదు నిజం చెప్పమంటారా? ఈ భూమిపై నువ్వు ఉన్నంత వరకే నీ పేరు, హోదా, గౌరవం. నువ్వు కన్ను మూసిన మరుక్షణమే సమాజం నీ పేరును డిలీట్ చేస్తుంది. ఎంతటి వారైనా సరే చనిపోగానే శవం అంటారు. బాడీ ఎప్పుడొస్తుంది అని అడుగుతారు. జీవితాంతం ఎవరో నిన్ను మెచ్చుకోవాలని, సమాజం నిన్ను ఒప్పుకోవాలని నీ సుఖాలను, సంతోషాలను త్యాగం చేశావే. చివరికి ఆ సమాజం నీ పేరు పెట్టి పిలవడానికి కూడా ఇష్టపడదు. మనల్ని సృష్టించిన ఆ దేవుడికి నచ్చేలా బ్రతకడం ముఖ్యం, కానీ నిరంతరం మారే ఈ లోకాన్ని మెప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. మనలో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? నిన్న జరిగిపోయిన చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ ఈ రోజు బాధపడతారు. రేపు ఏం జరుగుతుందో అనే భయంతో సగం చచ్చిపోతారు. ఈ నిన్నటి బాధల మధ్య, రేపటి భయాల మధ్య ఈ రోజు అనే ఒక అద్భుతమైన బహుమతిని పూర్తిగా వృధా చేసుకుంటున్నారు. అందుకే అంటారు, పాస్ట్ ఈజ్ ఏ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ ఏ మిస్టరీ, బట్ టుడే ఈజ్ ఏ గిఫ్ట్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రెజెంట్. గడిచిపోయిన కాలాన్ని మార్చలేవు, రాబోయే కాలాన్ని ఊహించలేవు. నీ చేతిలో ఉన్నది కేవలం ఈ క్షణం మాత్రమే. కాబట్టి జీవితాన్ని భారంగా మోయకండి. నలుగురు ఏమనుకుంటారో అనే భయాన్ని వదిలేయండి. కడుపుబ్బా నవ్వండి, నవ్వులు పంచండి. మీకు డాన్స్ రాకపోయినా పర్వాలేదు. మీ మనసు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్లు స్టెప్పులేయండి. ఫోటోలలో మోడల్ లానే కాదు, పిచ్చి పిచ్చి ఫోజులిస్తూ మీలోని చిన్న పిల్లాన్ని బయటికి తీయండి. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ మన బాధ్యతలు పెరుగుతాయి, కానీ మనలోని అమాయకత్వం చనిపోకూడదు. ఈ జీవిత ప్రయాణంలో మీరు సంపాదించే ఆస్తులు, అంతస్తులు ఏవీ మీతో రావు. చివరి శ్వాసలో మీ కళ్ళ ముందు కదలాడేవి కేవలం మీరు మనసారా జీవించిన మధురమైన జ్ఞాపకాలు మాత్రమే. గుర్తు పెట్టుకోండి, ఈ భూమిపై మన ప్రయాణం ఒక్కసారి మాత్రమే దొరుకుతుంది. రిటర్న్ టికెట్ లేని ప్రయాణం ఇది. అందుకే దీన్ని భారంగా కాకుండా ఆనందంగా ఆస్వాదిస్తూ సాగండి. ఇప్పుడే ఈ క్షణమే మీ ఆత్మీయులతో మాట్లాడండి, సంతోషాన్ని పంచుకోండి. ఈ ఆలోచన మీకు నచ్చితే, మీ జీవితంలో కూడా ఇలాంటి మార్పు కోరుకుంటే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.